श्री पवन कल्याण मंदिर संघम। योगा दिवस पर उत्तर प्रदेश के मुख्यमंत्री आदित्यनाथ योगी जी, सांसद रवि किशन जी और देश के यशस्वी प्रधानमंत्री जी ने देश को हार्दिक शुभकामनाएं दी और योग करें, स्वस्थ रहें के कार्यक्रम के तहत पूरे देश को, दुनिया को विश्व गुरु बनने के लिए हार्दिक शुभकामनाएं दी। మనకి పతంజలి మహర్షి యోగశాస్త్రం కూడా అందించారు. వారి ఇరువురి పాదపద్మములకు నమస్కారం. మన యోగ విశిష్టతను, గొప్పతనాన్ని ఋగ్వేదంలో ఉన్న మహానుభావులు తెలియజేస్తే దానిని ప్రపంచవ్యాప్తం చేసిన దార్శనికులు మాత్రం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు భారతీయ సనాతన ధర్మం తాలూకు విశిష్టతను యోగా ద్వారా విశ్వవ్యాప్తం చేసిన ఘనత ఆయన సొంతం. యోగా సాధకులు ఎంతటి దృఢచిత్తాన్ని కలిగి ఉంటారు, ఒత్తిడి జయించి సంకల్ప సాధకులుగా ఎలా నిలబడతారన్న దానికి కూడా మన గౌరవ ప్రధాని శ్రీ మోదీజీ గారు వెలుగుతున్నారు. ప్రపంచ యోగా దినోత్సవం యావత్ భారతానికి, భారతీయులకి దగ్గర గౌరవం. సరిగ్గా 2014 అప్పటి ఐక్యరాజ్య సమితిలో గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు ప్రవేశపెట్టినప్పుడు దాదాపు 177 దేశాలు ఈ రెజల్యూషన్ కి మద్దతు పలికింది. ఇంతమంది మద్దతుని కూడగట్టగలిగి ఈరోజు మనకి 2015 నుంచి యోగా దినోత్సవం ప్రారంభమైంది. ఈ రోజున గౌరవ ప్రధానమంత్రి మోదీజీ గారి పిలుపు మేరకు మనం మొదట విశాఖ 11వ యోగా దినోత్సవ సంబరాలకు వేదికైంది. శ్రీ మోదీజీ గారి సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి కృషితో ప్రపంచ రికార్డుకు వేదికగా నిలిచింది. విశ్వనరుడు మోదీజీ గారి పిలుపు మేరకు యోగా ఒక పూర్వమైన వన్ ఎర్త్ వన్ హెల్త్ ఈ ఆరోగ్యం థీమ్ ని ఈ వేదిక నుంచి ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఆసీనులైన మీ అందరికీ, ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు, నమస్కారాలు.